నమస్కారం అండి. జగ్గైపేట పట్టణం నుంచి మాట్లాడుతున్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. పేదవాళ్ళకి మాత్రం ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వంలో ఆరోగ్యంపై చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. ఇవాళ ఏ విషయమైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ సౌకర్యం కానీ, గర్భిణీ స్త్రీల అవసరాలు కానీ ప్రతి ఒక్క విషయంలో హెల్త్ బాగుందండి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అదేవిధంగా విద్యా దీవెన, విద్యా వసతి, అమ్మఒడి ఈ కార్యక్రమాలు చాలా సూపర్గా ఉన్నాయండి. ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ జగ్గైపేట ఎమ్మెల్యే ఉదయభాను గారే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది 100% జరుగుతుందండి. మా నమ్మకం నువ్వే జగన్, అది సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తున్నామండి. ఈరోజు చూస్తే మన జగ్గైపేట నియోజకవర్గం మొత్తం కదిలిందండి. ఈ జగ్గైపేటలో రాష్ట్రంలో ఎట్లయితే ఊపుందో జగ్గైపేటలో కనపడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆలోచన మీద ఉన్నారు. ఆయన న్యాయం చేశారు ప్రజలకి. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరిని 175 సీట్లు పక్కా కొడతాము, అందులో నో డౌటు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకి ప్రతి ఒక్క పేదవాడికి నాయకులతో పని లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయండి. ఇందులో నో డౌట్. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మనకి లబ్ధి పొందాము అని చెప్పి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈసారి జగ్గైపేట నియోజకవర్గంలో ఉదయభాను గారు మరియు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం. ఈరోజు అదేవిధంగా ఈ సామాజిక సాధికార యాత్రలో ఈరోజు జగ్గైపేటలో 20,000 మంది జనం వచ్చారు. మినిమంగా సుమారుగా 20,000 మంది ఉన్నారండి. అందులో ఎక్కడ ఈ జనం చూస్తుంటే ఎక్కడ 20,000 మంది పైనే తప్ప తగ్గే ఇది లేదు. 20,000 మంది వచ్చారండి. ఈరోజు ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు అందరికీ వెళ్తున్నాయండి. ఇందులో నో డౌట్. ఈరోజు జగ్గైపేట నియోజకవర్గంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఇక్కడ జగ్గైపేటలో కనపడతా ఉంది. జగ్గైపేట నియోజకవర్గంలో ఉదయభాను గారి గెలుపు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఎవరు ఆపేది లేదు. కావాలి ఎందుకు పేదవాళ్ళకి, ఆయన పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి, పేదవాళ్ళకి ఇంత సంక్షేమం ఆయన ఇస్తున్నాడు కాబట్టి. మరి పొత్తులతో వస్తున్నారు కదా ఎవరమ్మా వాళ్ళు వచ్చినా వాళ్ళ వల్ల ఏం కాదమ్మా. ఎందుకంటే పొత్తులతో ఇప్పుడు ఒక్కరిని కొట్టడానికి 10 మంది కలిసి రావడం తప్పు కదమ్మా. ఒక్కడిని కొట్టడం కోసం 10 మంది రావడం తప్పు. ఏదైనా సరే అది అన్యాయం, వెన్నుపోటు విధానం అన్నట్టు వాళ్ళది. మరి జగన్ పెట్టిన పథకాలన్నీ వృధా, వేస్ట్ అని చెప్పి అంటున్నారు. వృధా ఏం కాదమ్మా. పేదలకి కొద్దిగా గొప్ప న్యాయం జరుగుతుందమ్మా. ఒక తల్లికి 4 పిల్లలుంటే 4 పిల్లలకి తల్లిదండ్రులు న్యాయం చేయలేము కదమ్మా. అట్లాగే ఏదో కొంచెం వృతాభక్తిగా అంతో ఎంతో సాయం చేసినట్టే కరోనా కష్టకాలంలో కూడా ఆకలి దప్పులు లేకుండా ఆదుకున్నాడు అతను. ఈసారి మళ్ళీ జగన్ గారే గెలుస్తారు. జగనే గెలుస్తారు. ఈసారి 120 సీట్లతో ఖచ్చితంగా గెలుస్తాడమ్మా. మా ఊరు మల్కాపురం, గండ్రాయి మల్కాపురం గెలడని చెబుతున్నారు. నాకు గెలని చెబుతున్నారు. నాకేం వచ్చపడుతుంది. బాగానే కలాలి. చంద్రబాబు వద్దన్నా. ఏం చేస్తుంది ఆయన? ఏం చేస్తాడు? మొత్తం ఎత్తుంది కానీ పక్కగా వెళ్తాడు అన్న. 40 సీట్లు 150 వస్తాయి. మళ్ళీ జగనే తిరుగులేదుగా అసలుకే. 1999లో చూసుకోండి, 2004లో చూసుకోండి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో
ఎవరినైతే మున్సిపల్ చైర్మన్స్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భానుగారు అడుగుజాల్లో నడిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో శ్రీరామ్ రాజగోపాల్ గాడు అన్న వ్యక్తి భానుగారికి వెన్నపోటు పొడిచి టీడీపీలోకి వెళ్ళి భానుగారు దైవ దాక్షిణ్యాలతో బతికి ఇవాళ నా టీడీపీఏ ప్రపంచం అని చెప్పేసి అడిగిన వ్యక్తి శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ అనే వ్యక్తి ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు ఎంతమందిని చంపి వాళ్ళ తమ్ముడు శ్రీరామ్ చిన్నబాబు అనే వ్యక్తిని 2014లో 2012లో చంపి ఊరు వదిలి వెళ్ళిపోయాడో అదే వ్యక్తి పోయి శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ అభ్యర్థిని అడగండి చెబుతాడు. అక్రమాల అధికారి ఎవరు అంటే టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అని చెబుతారు. ఏది చేయాలన్నా సరే కాకిరాయి తోలాలా, మైనింగ్ నడపాలా, ఎన్నో అక్రమాలు చేసి పైకి వద్దామని చూశాడు. జగ్గైపేట ప్రైవేట్లో నీతి నిజాయితీగా ఉండే వ్యక్తులు 2019లో సామినేని ఉదయభాను గారు జర నీరాంజనం పట్టారు. అందువల్ల భూస్థాయికి వెళ్ళారు, భూస్థాయికి వెళ్తాడు. ఇంకా భూస్థాయికి వెళ్ళే వ్యక్తి ఎవరు అంటే ఎవరికి ఒన్ను పడిపోకూడదు. 5 ఏళ్ళతో అన్నం తింటున్నాం అంటే 5 ఏళ్ళు ఆయనకి సిగ్గుగా గర్వించదగ్గ విషయం. పనితీరు క్లాస్ మినిస్టర్ పార్టీ హైకమాండ్ ఇష్టం. ఏమండి మేము 2019లో గెలిచిన తర్వాతే ప్రభుత్వం ఇచ్చారు, అప్పుడే మినిస్టర్ యాక్సెప్ట్ చేసాం. ఇది ఏది ప్రభుత్వ విప్పు కాదు, మినిస్టర్ కాదు, ఏదైనా సరే గవర్నమెంట్లో ఏది జరగాలన్నా సరే హైకమాండ్ ఇష్టం. హైకమాండ్ అనుసారంగా మేము నడుచుకుంటూ వెళ్తాం. హైకమాండ్ ఇష్టం ఏదైనా సరే. నెక్స్ట్ సీఎం జగన్ గారు. పొత్తులతోటి ఇంకా 10 పొత్తులు పెట్టుకొని వచ్చిన ఇంకొక 10 మంది కలిసి వచ్చిన జగన్ గారు సీఎం అవుతారు. కుల మతాలతో పని లేదు, ఎవరితో పని లేదు. ఇవాళ స్కూళ్ళు చూడండి, మళ్ళా మీరు స్కూళ్ళు చూడండి. నాడు నేడు కింద పెట్టారు, ఆసరా పెట్టిండు, అమ్మఒడి పెట్టిండు, మళ్ళీ డోక్రా వాళ్ళకి తీసేసిండు, అన్నీ తీసేసిండు. ఇక్కడ మాకు ఈ నియోజకవర్గంలో వెనకబడిన నియోజకవర్గంగా పెడితే ఒక్కొక్క రైతుకి 48,000 రూపాయల లెక్క వచ్చినాయి. 76 కోట్లు వచ్చినాయి ఈ నియోజకవర్గం వరకు. 76 కోట్లు సామినేని ఉదయభాను గారు ఆధ్వర్యంలో 76 కోట్లు ఈ నియోజకవర్గానికి వచ్చినాయి. అర్థమైందా? ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. వాళ్ళు చెప్పాం కదా, ఎంతమంది కలిసి వచ్చినా ఇంకొక పవన్లు కాదు 90 మంది పవన్లు రమ్మనండి, ఏమి ఇబ్బంది లేదు. మా ధైర్యం మాకుంది, మాకు పనిచేసిండు, జనం గుండెల్లో నిలిచిపోయిండు. ఇవాళ మేము పిలిస్తే రావడంలా ఈ జనం. ఇవాళ చూశారు మీరు, మేము పిలుచుకొస్తే మేము డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మీటింగ్లకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు మీరు అని అంటున్నాడు. అది ఎవరు ఇచ్చి తెచ్చుకునేది? ఆయన ఇచ్చి తెచ్చుకుంటూ వీళ్ళు ఇచ్చి తెచ్చుకున్నారో ప్రజలను అడగండి, అర్థమైంది. మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? మేము నాయకులం కాబట్టి ఏమంటారంటే మీరు ఇచ్చి తేటలేదని అనొచ్చు. ప్రజలను కనుక్కోండి, మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. ప్రజలను ఇంటర్వ్యూ చేసి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? అది ఎవరికి? అపోజిషన్ పార్టీలకి సామినేని ఉదయభాను అడ్డా. ఇది జగ్గైపేట అనేది సామినేని ఉదయభాను అడ్డా, టీడీపీ అడ్డా కాదు. వాళ్ళ భవిష్యత్తులో కూడా 10,000 ఓట్లతోటి సామినేని ఉదయభాను గారు గెలవబోతున్నారు. ఈ రోజు మీటింగ్ను బట్టి చూసుకోమనండి. వాళ్ళకి నిద్ర పట్టదు, ఈ రోజు నుంచి వాళ్ళకి నిద్ర పట్టదు. నిద్రలో కూడా సామినేని ఉదయభాను అనేవాడు కళ్ళల్లో కానొస్తాడు. టీడీపీ వాళ్ళకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే కానొస్తాడు, ఇబ్బంది లేదు.